జపాన్లో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. 1945లో అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని సందర్శించారు. శాంతి స్మారక ఉద్యానవనంలో సీఎం రేవంత్ నివాళి అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా 1945లో అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని సందర్శించారు. శాంతి స్మారక ఉద్యానవనంలో సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే జపాన్లో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ కూడా ఆయన నివాళులు అర్పించారు. శాంతి స్మారక ఉద్యానవనంలో నివాళి అర్పించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అణుబాంబు విస్ఫోటనం జరిగినటువంటి హిరోషిమా, నాగసాకియా ప్రాంతాలు మనకు తెలుసు. హిరోషిమా ప్రాంతం, అందులో ఉన్నటువంటి హిరోషిమా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. శాంతి స్మారక ఉద్యానవనంలో సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు.